దిస్ జర్నీ మేక్స్ మీ స్ట్రాంగ్. ఈ జర్నీలో నేను కలిసిన మనుషులు, వాళ్ళ కథలు నన్ను చాలా స్ట్రాంగ్ చేసింది. అప్పుడప్పుడు అనిపిస్తుంది మనకే పెద్ద కష్టాలు వచ్చినట్టు కాదు, సంథింగ్ న్యూ. అంటే నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఏదైతే చూసానో అది మీకు చూపిస్తున్నా. బట్ అలా చూసే క్రమంలో మీకు కూడా ఒక పాయింట్ ఆఫ్ వ్యూ అయితే ఉంటుంది. సో ఉండగా మీరు ఆ స్టోరీలోకి వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా మీకు ఏమనిపించింది అనేది కూడా కామెంట్ చేయండి. నేనే ఏడ్చేవాడిని. అంటే 1 year కాదు మా ఇద్దరికి దింపేసి నేను నన్ను ఎత్తుకోండి వైజాగ్ చూపిస్తున్నారు కదా, అలా మిమ్మల్ని వైజాగ్ పరిచయం చేద్దామని వచ్చాను. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు బాగా నచ్చింది ఏంటంటే ర్యాపిడో బుక్ చేయగానే అయిపోయింది. ఆటో వాడు కూడా అన్న ఫోన్ చేసేస్తున్నారు కదా, వచ్చేస్తున్నాడా. మీకు విషయం ఏంటంటే నేను ట్రైన్ జర్నీ చేసి రాబోలేదు. ఇక నైట్ అంతా రకరకాలైన ఎక్స్పీరియన్స్ ఉంది. బట్ మార్నింగ్ లేచి ఆ వ్యూ చూడంగానే సమ్మర్లో, వింటర్ సీజన్లో ఉంది, రైనీ సీజన్లో ఉంది, రకరకాలుగా ఉంది క్లైమేట్ కూడా. వైజాగ్ పీపుల్ వాళ్ళు మాట్లాడుతుంటే మనకు ఆటోమేటిక్గా ఆ హ్యాపీనెస్ ఆర్ స్మైల్ ఏదో కానీ మన ఫేస్ మీద ఆటోమేటిక్గా ఉంటుంది. ఇక్కడ ఇంకో థింగ్ ఏంటంటే ఇక్కడ ఇంటి పక్కింటి పేరు తెలియదు. జనరల్గా ఇక్కడ ఇండస్ట్రియల్ ఏరియాస్ ఎక్కువ కాబట్టి చాలామంది జాబ్ కోసం వస్తారు, ఎక్కడెక్కడ నుంచి వస్తారు, వాళ్ళ పని ఏదో వాళ్ళు చూసుకుంటారో వెళ్ళిపోతారు. సో అందుకనే మేబీ వాళ్ళ మధ్యన అంత కమ్యూనికేషన్ ఉండలేదు. మేము ఎనగ నుంచి వస్తున్నాం. బ్లూ కలర్ వాటర్ డ్రమ్ చాలా ఉన్నాయి ఇక్కడ. బ్లూ కలరే ఉన్నాయి అన్ని వాటర్ డ్రమ్. మా వాడు చాలా తెలివిగా క్లూ చెప్పాడు, ఇంటి బయట వాటర్ డ్రమ్ ఉంటుందని. కానీ ఇక్కడ ప్రతి ఇంటి బయట వాటర్ డ్రమ్ ఉంది. అప్పుడు ఏ ఇల్లు అనుకోవాలి? అదే ఆ పంది పక్కనే కదా, అది అక్కడ అనుకుంటుంది బయట.